మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా అతనికి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నిన్న జరిగినటువంటి మన అసెంబ్లీ మీటింగ్లో కూడా ఆర్డినెన్స్ పాస్ చేయడం జరిగింది. ఆర్డినెన్స్ ను గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేయడానికి పంపించడం జరిగింది. దయచేసి బీజేపీ నాయకులు కూడా మీరందరూ కూడా ఈ ఆర్డినెన్స్ పాస్ అయ్యే విధంగా చర్య తీసుకోవాలి. 42% రిజర్వేషన్ ఏ విధంగా అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసి పంపించిందో దాన్ని పాస్ చేస్తే ఖచ్చితంగా 42% రాబోయే ఎలక్షన్ లో అందరు కూడా న్యాయం జరుగుతుంది. బీసీలకు న్యాయం జరుగుతుంది, ఎస్సీలకు న్యాయం జరుగుతుంది, ఎస్టీలకు న్యాయం జరుగుతుంది, బడుగు బలహీన వర్గాలందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని పాస్ అయ్యే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ, మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో ఏదైతే వాగ్దానం చేయడం జరిగిందో 42% రిజర్వేషన్ అని రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పీసీ ప్రెసిడెంట్ గారు, మన సీనన్న గారు, మదన్న గారు, అదేవిధంగా మన దామన్న గారు అందరికి కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ద్వారా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ అభినందన తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క 42% రిజర్వేషన్ బీసీలకు చేకూరిస్తే దయచేసి బీసీలు అందరూ కూడా ఏదైతే బ్యాక్ ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా రాజకీయంగా ముందుకు వస్తారు. కాబట్టి వారందరికీ కూడా మా జిన్నారం మండల శాఖ ద్వారా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.